సిస్టర్ డెబీ 40 ఏళ్ళుగా 40 దేశాలలో సేవ చేస్తూ ఉన్నారు. మాస్టర్స్ అండ్ డాక్టరేట్ ఇన్ అడల్ట్ ఎడ్యుకేషన్ అనేది చేశారు. ఆమె చేసేటువంటి సేవలో కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. రాజయోగా మెడిటేషన్ సెంటర్ ఎథోపియాలోని 40 years నుంచి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె ఒక ఎడ్యుకేటర్గా, ఒక లెర్నింగ్ స్పెషలిస్ట్గా కూడా తన జీవితాన్ని, తను ఒక గ్రేట్ లిసనర్గా కూడా ఉన్నారు. సంవాదించే కళకైతే ముఖ్యమైనది వినడం అనేది చాలా ముఖ్యమని అనిపిస్తుంది. ఇప్పుడు క్లౌడియాని పుష్పగుచ్చాలతో స్వాగతం పలకమని చెప్తున్నాము. ఒక్కొక్క ప్రాంతంలో కొంతమందికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ నడుస్తూ ఉంది. అందరికీ కూడా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. సంభాషించే కళ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇది చాలా పెద్ద కళ. మీరు ఈ విషయం పైన మాతోని చాలా విషయాలు నేర్పించడానికి వచ్చారు. అది మాకు చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఈ పుష్పగుచ్చం, ఈ పుష్పం ఏదైతే కనిపిస్తుందో ఇది మా ప్రేమకు ప్రతీకగా మీకు ఇస్తున్నాము. మేము ఇప్పుడు మీ దగ్గర నుంచి విని మీ దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటాము. ఇది చాలా మంచి స్టార్ట్, చాలా లవ్లీ స్టార్ట్. ఈ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది జరగడానికి మీరు అందరే కారణము. వీరు మొదలు పెట్టే ముందు 15 నిమిషాలు ముందు కూర్చున్నప్పుడు అర్థమవుతుంది. ప్రతిదీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నామో అది అందరికీ చేరుకోవాలనే వారి తపన కనిపిస్తూ ఉంటుంది. అందువలన టీం అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. మీరందరూ కూడా కో-క్రియేషన్ చేస్తున్నారు. అందరూ కలిసి దీన్ని రచన చేస్తున్నారు. సిస్టర్ జూడీతోని నేను ఎప్పుడైతే ఈ కళల గురించి ఎక్కువగా చూడడం మొదలుపెట్టానో, అసలు ఈ పాదం అనేది ఎక్కడ మొదలయ్యింది అనేది ఆలోచించాము. ఫుల్ మాన్సూన్ ఉన్నప్పుడు పౌర్ణమి రోజున అమావాస్య నుండి తిరిగి పౌర్ణమికి రావడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కొంచెం చంద్రుడు అనేది పెరుగుతూ ఉంటాడు. అలాగే మన లోపల ఉన్నటువంటి కళలు కూడా అలా పెరుగుతూ ఉంటాయి. పరమాత్ముని యొక్క ప్రతిరూపంగా మనం ఉండగలుగుతాము. ఈ కళ ఏదైతే ఉన్నదో, సంభాషించే కళ నాకు చాలా చాలా నచ్చేటువంటి కళ. ఎందుకంటే ఈరోజు మురళి తర్వాత మనం ఎప్పుడైతే సంభాషిస్తూ ఉన్నామో అప్పుడు ఒక తండ్రి కొడుకు ఒక విషయము మాట్లాడారు. వారు చెప్పింది ఏంటంటే, నిన్న రాత్రి ఆయన పడుకునేటప్పుడు ఆయనే ఒక ఉత్తరం రాసుకోవడం మొదలుపెట్టారు. అది రాస్తూ రాస్తూ అది పరమాత్ముడితో మాట్లాడే విధంగా అయ్యింది అని చెప్తూ వచ్చారు. ఈరోజు మేము ఆ విషయాలన్నీ సంభాషించినప్పుడు ఇది చాలా క్వాలిటీ టైంగా నడిచింది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎలాంటి సమయంలో ఉన్నాము, ఎలాగున్నప్పటికీ కూడా మనం సంభాషించే కళ అనేది మన ద్వారానే వస్తుంది, మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. మనోజ్ బ్రదర్ చెప్పినట్టుగాన ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అది స్వీకరించే విధంగా కూడా ఉండాలి, కేవలం ఇచ్చే విధంగా కాదు. మనకి ఆ సంభాషణ అనేది వైబ్రేషన్లో రావచ్చు, విజువలైజేషన్ ద్వారా రావచ్చు, అనేక విధాలుగా కూడా రావచ్చు. లాస్ట్ వీక్ అయితే సిస్టర్ అమాండా వచ్చారు. మనకి ఈ సంభాషించే కళ గురించి చాలా మంచిగా ప్రారంభించారు. మన ఆలోచనలు, మన అనుభవాల ద్వారా ఆమె మనకి ఆ కోణానికి తీసుకొని వెళ్ళారు.
ఆక్స్ఫర్డ్ రిట్రీట్ సెంటర్లో ఆమె చాలా ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. ఆమె మనకి గుర్తు చేశారు. అంటే సంభాషించే కళ యొక్క ఏదైతే దాని ప్రాధాన్యత ఉందో అది మనకి తెలిపారు ఆవిడ. దా కిందటిసారి చెప్పినటువంటి దాంట్లోని సంభాషించే కళ చాలా క్లియర్గా ఉండాలి, చాలా స్వచ్ఛంగా ఉండాలి. ఇలాంటి విషయాలన్నిటిపైన ఈరోజు మాట్లాడుకుందాము. ఎలాగైతే సిస్టర్ క్లౌడియా ప్రేమకు ప్రతీకగా గులాబీల్ని ఇచ్చారో మనకి, అలాగే మన సంభాషించే కళ అనేది పెంచుకుంటే మన సంబంధాలు చాలా బాగా పెరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఇన్ఫర్మేషన్ యొక్క యాక్యురసీ గురించి కూడా ఆవిడ మాట్లాడారు. మనం చాలాసార్లు ఒక ఇన్ఫర్మేషన్ని మాటి మాటికి రిపీట్ చేస్తూ ఉంటాము. అందువల్ల మనం సంభాషించేటప్పుడు మనము ఎన్నో విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు నేను నా పవర్ పాయింట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మనం ఎప్పుడు గ్రూప్గా ఇది చేస్తూ ఉంటాము. మొట్టమొదటిగా ఒక టాపిక్ వస్తుంది, దాని తర్వాత దాని ఇన్నర్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే మననం చేస్తూ ఉంటామో మనకి ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. మనం రియలైజ్ అవుతూ ఉంటాము. దాని తర్వాత ఒక టేక్ అవే ఉంటుంది. మనం తీసుకెళ్లే విధంగా ఒకటి ఉంటుంది. అది మనకి మన జీవితంలో మనం ప్రాక్టీస్ చేసి డెవలప్ చేసుకునే విధంగా ఒక విషయం ఉంటుంది. ఈరోజు మనం ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే సంభాషించే కళ గురించి ఇవంతా ప్రాసెస్ చేద్దాము. ఇది చేయడం కోసం మొట్టమొదటిగా సిస్టర్ అమాండా మనకి ఏవైతే కొన్ని విషయాలు చెప్పారో, మనకి గైడ్ చేశారో, ఆ విషయాలనే నేను కొంచెం చెప్పాలి అని అనుకుంటున్నాను. వాటి మీదే చెప్పాలి అని అనుకుంటున్నాను. వారు ముఖ్యంగా చెప్పిన విషయాల్లో ఏంటి అంటే, తన గురించి తాను ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎక్కడ పనిచేస్తుంది, ఎక్కడ పనిచేయదు అనేసి. మనము ఏదైతే చేస్తూ ఉన్నామో దాని యొక్క ఉద్దేశం గురించి ఆవిడ చాలా మాట్లాడారు. అసలు మనము ఈ సంభాషించే కళ యొక్క గోల్ ఏంటి, లక్ష్యం ఏంటి? అది ఒక లాటిన్ నుంచి వచ్చింది. గోల్ అనేటువంటి పదం లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. అంటే మనము ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఐడియా అవ్వచ్చు, లేదంటే అనుభవాలు అవ్వచ్చు, వీటన్నింటినీ అంటే ఈ మనుష్యులు ఎవరెవరైతే దాంట్లో చర్చించుకుంటున్నారో వారందరి మనసుల్లోని కామన్‌గా ఏదైతే ఉన్నదో దాని గురించి అని అనుకున్నాం. దాంతో పాటు మనము చర్చించుకుంటున్నటువంటి వ్యక్తులందరినీ కూడాన ఒక ఆహ్, ఐకమత్యంలోకి తీసుకొని రావడం అనేది సంభాషించే కళ యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకే నేను 4 కోట్స్ తీశాను. ఆ 4 కోట్స్ ఏంటి అనంటే ఫస్ట్‌దేంటంటే
వర్డ్స్ ఆర్ సెకండరీ టు అవర్ ఎనర్జీ అండ్ వైబ్రేషన్స్ అంటే మన పదాలు అనేవి ముందు మన ఎనర్జీ మన వైబ్రేషన్స్ ముందు వెళ్తుంది, దాని తర్వాతే పదాలు వెళ్తాయి అని అర్థం. అంటే మన వైబ్రేషన్స్లోని కనుక ప్రేమ, గౌరవము అలాంటివి ఉంటే ముందు ఆ వైబ్రేషన్స్ ఇతరులకు చేరుకున్న తర్వాత మన పదాలు చేరుకుంటాయి. రెండవది, సంభాషణ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఎవరైనా ఏమైనా అన్నారు అనుకుని నేను ఇలా మాట్లాడలేదు, లేదంటే నేను అసలు మాట్లాడలేదు అని అంటే, కానీ మన ముఖం ద్వారా, మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం ఎలాంటి ఎనర్జీతో ఉన్నాము, ఇలాగ అన్నిటి ద్వారా కూడా ఒక సంభాషణ జరుగుతూనే వచ్చింది. దీని గురించి అయితే మూడో పాయింట్ గురించి అయితే నేను మాట్లాడాను ఆల్రెడీ. అదేంటంటే సంభాషించే కళ యొక్క అర్థం ఏంటి అంటే, ఎవరెవరైతే అక్కడ ఒక గుంపు అంటే ఒక గ్యాదరింగ్ ఉన్నారో వారందరిలోని కామన్ గా ఉండేటువంటి విషయాలు ఏంటి. తర్వాత సాధారణంగా ప్రతి విషయం మనం చెప్తాం కదా, ముందు మాటలు యొక్క ముందు మాటలు చేరుకుంటాయి, తర్వాత కర్మలు చేరుకుంటాయి అనేసి. మన కర్మల్లోనే దాన్ని కరెక్ట్ గా చూపించగలుగుతాము అని చెప్పేసి. ఇప్పుడు ఈ 4 కోట్స్ మన దగ్గర ఉన్నాయి. దీని ద్వారా మనకు ఒక రిఫ్లెక్షన్ అనేది చేస్తాము మనము. ఫస్ట్ కోట్ ఏంటంటే, ఎనర్జీ అండ్ వైబ్రేషన్స్ కన్నా వర్డ్స్ అనేవి లేట్గా చేరుకుంటాయి అని చెప్పేసి. దీనికోసం మనం మనన చింతన చేసినప్పుడు దీనిలో మొట్టమొదటిగా మీకు ఒక సైలెన్స్ యొక్క సమయంలోకి తీసుకొస్తున్నాను. అసలు మన శరీరం మనకి ఏటి చెప్తుంది, ఆత్మ మనకి ఏటి చెప్తుంది. మన శరీరం మనకు తెలుసు, మన శరీరం కూడా మన శక్తిని ఉపయోగిస్తూ ఉంటుంది, మన వైబ్రేషన్స్ ఉపయోగిస్తూ ఉంటుందని. మీరు చాలా కంఫర్టబుల్గా కూర్చొని నేను గైడ్ చేస్తున్నటువంటి మన బాడీ స్కాన్ని మనం చేద్దాము. అసలు మీ బాడీ మీ మాట ఏ మాట మాట్లాడుతుంది అనేది మీరు ఒకసారి గైడ్ చేయడానికి, బాడీని అర్థం చేసుకోవడానికి ఆత్మతోని మాట్లాడుకోవాలి. ముందు బాడీ స్కాన్ జరగాలి. నేను బాగున్నానా లేదా, మొట్టమొదటిగా మన శరీరం అంతా ఏం మాట్లాడుతుందో అది మనం వినాలి. కంఫర్టబుల్గా కూర్చోండి. మీ భుజాలని కాస్త కదపండి. మీ తలని స్థిరంగా ఉంచి శ్వాసను లోపలికి పీల్చుకోండి, శ్వాసను వదలండి. మళ్ళీ శ్వాస పీల్చుకోండి, శ్వాసను వదలండి. నేను ఆత్మను ఈ బ్రుగుటి మధ్యలో కూర్చొని ఉన్నాను. కనుబొమ్మల వెనక కూర్చొని ఉన్నాను. బుద్ధి యొక్క అటెన్షన్ అంతా మన పాదాలకి చేరుకుంటున్నాయి. నా పాదాలు నాకేం చెప్తున్నాయి, నా కాళ్ళ వేళ్ళు ఏం చెప్తున్నాయి నాకు.
తర్వాత నా శరీరం, నా పాదాలు నా పేరు చెప్తుంది. నా కాళ్ళు నాకేం చెప్తున్నాయి. నా కాళ్ళు యొక్క నా కాళ్ళు నాకేం చెప్తున్నాయి. నా నడుము నాకేం చెప్తుంది. నా కడుపు నాకేం చెప్తుంది. వాటికి ఎలా అనుభూతి కలుగుతుంది. నా హృదయము, ఊపిరితిత్తులు నాకేం చెప్పాలనుకుంటున్నాయి. అవి హాయిగానే ఉన్నాయా? నా మెడ, భుజాలు, గొంతు నాతో ఏం మాట్లాడుతుంది. నా తల, నా ముఖము, నా చెవులు, నా కళ్ళు నాతో ఏం మాట్లాడుతుంది. నా నోరు నాతో ఏం మాట్లాడుతుంది. నాలుక ఏం మాట్లాడుతుంది. ముక్కేం మాట్లాడుతుంది. పదాలు ఏం మాట్లాడుతుంది. ఇవన్నిటి ఏం ఫీల్ అవుతున్నాయా? బాగానే ఉన్నాయా? హ్యాపీగానే ఉన్నాయా? ఓకేగా ఉన్నాయా? ఇప్పుడు నా బ్రెయిన్ని నేను చెక్ చేస్తున్నాను. ఆత్మ ఉండేటువంటి, ఆత్మ నివసించేటువంటి ఆ బ్రెయిన్ అంత బాగానే ఉన్నదా? మొత్తం శరీరం అంతా ఒక స్కాన్ అయిపోయింది. మన శరీరం మనకి ఏదైతే కమ్యూనికేట్ చేస్తుందో దానిని మనం ఎలా స్వీకరిస్తున్నాం, ఎలాగా రెస్పాండ్ అవుతాం. బాడీ అయితే మెసేజ్లు అందిస్తూనే ఉన్నది. మిమ్మల్ని అలర్ట్ చేయడానికి ఎన్నో మెసేజ్లు పంపిస్తూనే ఉంటుంది. మనతో మనం మాట్లాడినప్పుడు, ఇతరులతో మాట్లాడినప్పుడు, భగవంతుడితో మాట్లాడినప్పుడు అది మనకి కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది. శరీరం మనకి ఏ సంకేతం అందించినా, ఓకే అన్నా, ఓకే కాదు అన్నా సరే, ఆ పార్ట్స్ అన్నిటికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఒకవేళ నాట్ ఓకే అని చెప్పిందనుకోండి ఏదైనా బాడీ పార్ట్, వాటికి చెప్పండి, ఈ సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నీ దగ్గరికి వస్తాను, నీకు ఏంటి కావాలో చేయడానికి నేను ప్రయత్నిస్తాను అని దాంతోని మాట్లాడండి. అమాండా సిస్టర్ లాస్ట్ వీక్ చెప్పారు కదా, ముందు మన పదాల కన్నా మన ఎనర్జీ, మన వైబ్రేషన్ ముందు వెళ్తాయని ఎప్పుడైతే చెప్పారో, మనం అన్ని పరిస్థితుల్లోనూ కూడా, మనం చాలాసార్లు పరిస్థితుల్లో అంటాం ఇంకా బాగా మాట్లాడి ఉండొచ్చు, బాగా మన కమ్యూనికేషన్ ఇంకా బాగుండొచ్చు అని అనుకుంటాం కదా. ఎందుకంటే అవి ఫీలింగ్స్ ద్వారా, పెయిన్ ద్వారా, లేదంటే మన బాడీలో ఇంకేదో జరగడం ద్వారా, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ యొక్క
అంశాలు ఉంటాయి కాబట్టి ముందు అందుకే వాటి గురించి చూసుకోవాలి. మన ఎనర్జీ, మన వైబ్రేషన్స్ క్లీన్గా ఉంచడానికి ఇది ఒక విధానము. ఇది మన ఫస్ట్ ఇన్నర్ రిఫ్లెక్షన్. మీరు ఒక నోట్స్ రాసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఈ రిఫ్లెక్షన్స్ అన్నీ అయిపోగానే మనము ఎండ్ ఆఫ్ ద సెషన్కి వచ్చేస్తున్నాము. అండ్ ఇంకా మనకి మిగతా 2 కోర్స్ ఏంటంటే కమ్యూనికేషన్, అంటే సంభాషించడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉన్నది. కమ్యూనికేషన్ అనే పదం లాటిన్ వర్డ్ షేరింగ్ అనే పదం నుంచి వస్తుంది. షేరింగ్ ఇన్ కామన్. అందుకనే మనం ఎప్పుడు షేర్ చేస్తూనే ఉన్నాము. మనం ఏదైతే శరీరం గురించి మాట్లాడుతూ ఉంటామో, మన శరీరం గురించి మాట్లాడుతూ ఉంటాము. మనం ఎప్పుడు మన బాడీ ద్వారా ఒక పర్టికులర్గా కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు మన పదాల కన్నా మన శరీరం యొక్క భావాల ద్వారానే వాళ్ళకి ఎక్కువగా అర్థమవుతుంది. మనందరికీ కూడా ఒక హ్యాబిట్ ప్యాటర్న్స్ ఉంటాయి. అక్కడ వ్యక్తులు, ప్రాసెస్ అన్నీ వేరువేరుగా ఉండొచ్చు. ఒక్కొక్క స్థానం నుంచి ఇంకొక స్థానం వేరుగా ఉండొచ్చు. కానీ మనందరివి కూడా ఒకలాగే బిహేవ్ చేసి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము. మళ్ళీ తర్వాత నేను ఇంతే ఆన్సర్ అంటూ ఉంటాము. అది మనకు ఒక ఎక్స్‌క్యూజ్ లాగా అనిపించొచ్చు. మనం మన గౌరవపూర్వకంగా ఉండనప్పటికీ కూడా కొన్ని కమ్యూనికేషన్‌లు అలాగే చేస్తూ ఉంటాము. అప్పుడు ఇతరులు అడ్జస్ట్ అవ్వాలి అని మనం అనుకుంటాము. మనతో వాళ్ళు ఏకీభవించాలని అనుకుంటాము. అందువల్ల అమాండా చెప్పినట్టుగా మనకు ఏదైనా మంచిగా ఒక కార్యం బాగా జరిగినప్పుడు అది బాగా జరిగింది అని అంటే ఎవరికి ఏది క్లియర్గా తెలియాలో అదంతా క్లియర్గా తెలిసింది కాబట్టి అది బాగా జరిగింది. మనం షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చేసాం కాబట్టి ఆ కార్యం బాగా జరిగింది. మనం దానికి ఒక ఉదాహరణ కూడా ఉపయోగించవచ్చు. మనం సంభాషించేటప్పుడు మనం ఏదైనా ఒక మంచి విషయాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ఒక కేక్ తయారు చేయాలనుకుంటున్నాం అనుకోండి. కొన్నిసార్లు మనము ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తున్నామో అవన్నిటికి ఒక అండర్స్టాండింగ్ ఉండే విధంగా క్రియేట్ చేయాలి. అందువల్ల ఇవన్నిటి గురించి మీరు ఆలోచించి దీంట్లో మీరెవరో చెప్పండి. నా కమ్యూనికేషన్ స్టైల్లో మీరు ఒక మెజరింగ్ స్పూన్, మెజరింగ్ కప్ లాగా ఉన్నారా? అంటే మీరు కరెక్ట్గా కావలసినంతే ప్రశ్నలు వేస్తున్నారా, ఎక్కువ తక్కువ వేస్తున్నారా? అంటే మనం ఎక్కువగా ప్రశ్నలు వేసే వ్యక్త
లేదంటే మనము ఒక ఇంగ్రీడియంట్స్ లాగా ఉన్నామా? నా దగ్గర ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉన్నది. ఇతరులకి కావాల్సిందంతా నా దగ్గర ఉంది. ఆ పని జరగడానికి నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. సో మీరు ఒక సోర్స్‌గా ఉన్నారా? మీరు ఆ సంభాషణకు మూలంగా ఉన్నారా? ఒక ప్రశ్నగా ఉన్నారా? లేదంటే మీరు ఆ పాత్రలాగా ఉన్నారా? మీరు మీరు అన్నీ సంగ్రహించే వారిలాగా ఉన్నారా? మీరు ఆ పాత్రలోని ఏదైతే అన్నిటిని ఉంచుతుందో అలాగున్నారా? లేదంటే మీరు అందరిని కలిపేటువంటి ఒక మిక్సింగ్ స్పూన్‌గా ఉన్నారా? అన్ని విషయాలు అందరూ వినే విధంగా ఉన్నారా? ఇది నాలుగవది. లేదంటే మీరు ఒక జల్లెడలాగున్నారా? జల్లెడ ఎలాగైతే దాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటుందో అలాగా మీరు ఫిల్టర్ చేయగలరా? అంటే పెద్ద మీరు యాక్టివ్ లిసనర్‌గా ఉన్నారా? ఇవి మన కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవన్నీ మనకి చాలా అవసరము. సమయానుసారంగా, పరిస్థితానుసారంగా, మనుషుల ఉన్నటువంటి ఆధారంగా మనకి ఇవన్నీ అవసరము. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎక్కువగా ఉపయోగించాల్సొస్తుంది. ఇప్పుడు నేను ఈ ఈ 5 నేను ఎవరిని అనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఒక ఆర్డర్ కూడా రాసుకోండి. నేను ముందు ఇది, దాని తర్వాత ఇది అని మీరు అవన్నీ చూసుకొని అసలు నేను ఎందుకు ఇలాగున్నాను అనేది కూడా ఒకసారి చూసుకోండి.
మీరు వీటన్నిటి గురించి ఆలోచించిన తర్వాత ఇప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్ ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఏ పరిస్థితుల్లోని మీరు ఎలా ఫ్లెక్సిబుల్గా ఉన్నారు? మనము చాలా పరిస్థితుల్లోని వినేవారిగా కూడా తయారవుతాము, మూలంగా తయారవుతాము. అది పరిస్థితుల వల్ల లేకపోతే మన కల్చర్ వల్ల. ఎందుకంటే మనము ఇంటర్ కల్చరల్ గ్రూపులుగా ఉన్నప్పుడు లేదంటే మన కండిషనింగ్ వల్ల మన ఇంట్లోనే బిహేవ్ చేసేటువంటి విధం వల్ల ఫ్యామిలీతోని కానీ బయట ఫ్రెండ్స్తో కానీ ఉండేటువంటి విధంగా ఆ కండిషన్లో ఉండడం వల్ల అదే మన ప్రాక్టీస్ స్టైల్ అయిపోతుంది. లేదంటే ఇది ఒక స్కిల్ యొక్క విషయమా? ఇప్పుడు నేను ఏదైతే నా లిస్ట్ ఉన్నదో ఏది ముందుంది సెకండ్ థర్డ్ అలాగే ఏదైతే లిస్ట్ రాసుకున్నామో ఇది నా బెస్టేనా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇదే బెస్ట్ అనుకుంటే ఇది బాగుంది అని అనిపించితే దీన్ని మళ్ళీ తారుమారుగా చేస్తే ఇంకా బెటర్గా నేను ఎలాగా చేయగలను, ఇంకా బెటర్గా చేయడానికి ఎలా తారుమారు చేయొచ్చు అనేది కూడా ఒకసారి చూసుకోండి. అంటే దానివల్ల మనం ఇంకా దయాపరులుగా అవుతాము, ఇంకా గౌరవిస్తాము, ఇంకా దాత్తగా ఉంటాము, మరింతగా మంచిగా తయారవుతాము. ఇంకా రిఫైన్గా ఎలాగ చెయ్యాలి అనే దానిపైన చూడండి. లేదంటే ఇది బెస్ట్ కాదు అని అనుకున్నప్పుడు అప్పుడు నేను కొత్త అంటే మన లోపల ఎలాగా నేను మార్చుకోవడానికి ఏటేటి కొత్త కొత్తవి చేయగలుగుతాను అనేది ఒకసారి చూడండి. నాకు బాగుంది అని అంటే ఇది నాకు ఇతరులకి అలాగే పరమాత్ముడితోని ఇవన్నీ కూడా బాగా ఉండడానికి నేను ఎంత బాగా రిఫైన్ చేయగలుగుతాను. ఒకవేళ బెస్ట్ అయితే రిఫైన్ చేయడానికి, ఒకవేళ బెస్ట్ కాకపోతే దాన్ని బెస్ట్‌గా చేయడానికి నేనేం చెయ్యాలి అని అనుకుంటున్నాను అనేది చేయాలి. ఇది అప్పుడు మన కమ్యూనికేషన్ ప్రాసెస్‌ని కాంప్లిమెంట్ చేయొచ్చు. దీని గురించి మీరు కొంచెం మననం చేస్తూ ఉండండి. మనం ఒక ఆర్డర్ ప్రకారంగా పెట్టుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మనము ఇంకొక కోట్ ఏదైతే ఆమె చెప్పారో, మన కర్మలు మన మాటల కన్నా ఎక్కువగా మాట్లాడతాయి అని చెప్తూ ఉంటారు కదా! ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఏదైనా సంభాషణ జరిగిన విషయాన్ని
మీరు గుర్తు తెచ్చుకోమంటున్నాను. స్వయంలో అయినా అవ్వచ్చు, లేకపోతే ఇతరులతోనైనా అవ్వచ్చు. నా కర్మలు ఎక్కువగా దాని ప్రభావం చూపించాయి అనేటువంటి విషయం ఏదైనా ఉంటే దాని గురించి గుర్తు తెచ్చుకోవాలి. ఆ సమయంలో ఒక పరిస్థితిని ఏదైతే ఉందో, ఒక ఒక ప్రత్యేకమైన ఘటన గురించి ఆలోచించాను. ఆ సంభాషణని గుర్తు చేసుకొని నే అంటే ఇతరులు నన్ను అర్థం చేసుకున్నారని మీకు ఎప్పుడు అనిపించింది ఆ సంభాషణలోని అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అది వాళ్ళ యొక్క ఎనర్జీ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు చూపించినటువంటి శరీరం యొక్క భంగిమ అవ్వచ్చు. ఏ ఏ విషయంలోని నా నేను చెప్పింది అర్థం కాలేదు అని మీకు అనిపించొచ్చు. నా ఏ బాడీ లాంగ్వేజ్, ఏ ఫ్యాషియల్ ఎక్స్‌ప్రెషన్, నా బాడీ లాంగ్వేజ్, నా సిగ్నల్స్, నా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే తెలుసో తెలియకో నేను పంపిస్తున్నాను కదా! అవి ఏంటివి అనేది నేను ఒకసారి చెక్ చేసుకోవాలి. నా స నా నాకు అర్థం అంటే ఇతరులకి నా సంభాషణ అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. మనమైతే అందరివి ఒకటే అర్థం చేసుకునే విధంగా ఉండాలనే కోరుకున్నాము. కానీ అక్కడ ఏది జరిగిందో, అది ఎలా జరిగింది అనేది ఆలోచించాం. మూడవదేంటి అంటే, మనం కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు మనం ఒక రెస్పెక్ట్, ఒక క్లారిటీ, ఒక యాక్యురసీని ఎలా తీసుకొచ్చాం. అది మనం మన కళ్ళ ద్వారా మాట్లాడి తీసుకొచ్చామా? మన మాటల ద్వారా తీసుకొనొచ్చామా? లేకపోతే జాగ్రత్తగా విని ప్రశ్నలేయడం వల్ల తీసుకొచ్చామా? మనము అసల అది ఎలా తీసుకొచ్చామనేది ఒకసారి చెక్ చేసుకో. మీరు కొత్త ఇన్ఫర్మేషన్ గురించి కానీ అడుగుతూ దానిని తీసుకొచ్చారా? ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి దానితోని నేను మన యాక్షన్స్‌ని మనం మార్చుకోవాలి. ఏదైతే జరిగిపోయిందో దాన్ని మార్చలేము కానీ ఇలాంటివే అలాంటి పరిస్థితులు ముందుకొస్తూ ఉంటాయి. మన వర్డ్స్ ద్వారా కానీ, మన ఎనర్జీ ద్వారా కానీ, మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కానీ, మనం కర్మల్ని మనం ఎలా మార్చుకోవచ్చు. దీని గురించి 2 మినిట్స్ ఆలోచించండి. దీన్ని నేను ఎలా మార్చుకోవచ్చు అనేసి. పోస్చర్, వైబ్రేషన్స్ మనము ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఒక విధము మన కర్మల ద్వారా కూడా. సో, ఇవన్నీ ఒకసారి మననం చేసుకో.
ఇది నా దగ్గర 2 minute టైమర్ ఉన్నది. ఇదంతా ఆత్మ పరిశీలన. మనం ఇప్పుడు ఈ ఫైనల్ గురుకి వచ్చాము. మన పరిస్థితులు అవ్వచ్చు, మన ఘటనలు అవ్వచ్చు. ఫెయిర్ కమ్యూనికేషన్, మనతో మనం ఫెయిర్ కమ్యూనికేషన్, మళ్ళీ ఇతరులతో కూడా కమ్యూనికేషన్ ఫెయిర్గా ఉండడం. దానివల్ల మనము ఇంకా మనల్ని పరిశీలించుకోవడానికి ఇప్పుడు ఒక ప్రాక్టీస్ లేదంటే ఒక అఫర్మేషన్ని కమ్యూనికేషన్ ఇంకా బెటర్గా చేసుకోవడానికి నేను ఏదైతే ఒక అఫర్మేషన్ లేదంటే ప్రాక్టీస్ అనేది మొదలు పెడతానో దానికి చేయాలి. ప్యాటర్న్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి ఆలోచించవచ్చు. నేను ఏది మార్చుకోవాలి లేదంటే ఏది ఇంకా పెంపొందించుకోవాలి. నేను ఇదంతా కూడా మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనము ఎదురుబెదురుగా మాట్లాడుకోవడం గురించి మాట్లాడాము. కానీ ఇప్పుడు మనం అందరమీ ఆన్లైన్లో కూడా సంభాషించుకుంటున్నాము. దానిలో కూడా మనం ఎన్నో విషయాలు మార్చుకోవాల్సినవి ఉండొచ్చు మనకి. మనలో మనం తెచ్చుకోగలిగే ఒక చిన్న చేంజ్ ఏది ఉంది, ఒక మంచి లిసనర్గా కానీ లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారి కానీ మనం ఏది మార్చుకోవాలనుకుంటున్నాం, ఒక మంచి చేంజ్ ఏది తీసుకురావాలనుకుంటున్నామో దాని గురించి ఆలోచించు. మనం ఎంతెంత అయితే మనం అలాంటివి చేస్తూ ఉంటామో అప్పుడు మనం మన గ్రూప్లోని మన ఆర్గనైజేషన్లోని ఎక్కడైతే ఎక్కువగా మాట్లాడే పని ఉండదో మన ఇంటెన్షన్స్ వాటిని మనము శుద్ధపరచుకున్న కారణంగా అప్పుడు వర్బల్ లేకపోయినా కానీ మన ఎనర్జీ మాట్లాడుతుంది.
మనకు మన కోసము ఏదో ఒక విషయాన్ని ఏ మార్చుకోగలమో అది రాసుకోవడం, రాసుకో. అది ఒక అఫర్మేషన్ అయినా అవ్వచ్చు. నేను ఒక గుడ్ లిసనర్ని, నేను ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను, అది కూడా రాయొచ్చు. నేను అన్నిటిని సంగ్రహించేవాడిని, దాన్ని ఇంకా బాగా పెంచుకోవాలనుకుంటున్నాను అని కూడా రాయొచ్చు. నేను అమాండా సిస్టర్కి చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మనం స్వయం పరిశీలన చేసుకోవడానికి ఆ, చాలా విషయాలని, కమ్యూనికేషన్ యొక్క చాలా విషయాలని మనం అందరివి కలిసి చర్చించుకోవడానికి మనకి ఛాన్స్ ఇచ్చిన వారందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మనం ఒక రియలైజేషన్కి ఏదో ఒక అంశం తీసుకెళ్లే ఉంటాము. మన కమ్యూనికేషన్ షిఫ్ట్ చేసుకోవడానికి ఏదో ఒక రియలైజేషన్ తీసుకెళ్తూనే ఉన్నాము. గౌరవంగా క్లీన్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ కోసం మనం ఏదో ఒకటి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం కదా. ఇప్పుడు నేను షేరింగ్ ఆపుతున్నాను. మళ్ళీ నేను గ్రూప్లోకి వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంకా మన మననంలోని జరుగుతూ ఉంది. చాలా విషయాలు ఉన్నాయి దీంట్లోని. చాలా థ్యాంక్ యూ అందరు. సిస్టర్ క్లౌడియా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేస్తారు. ఇది చాలా వండర్ఫుల్గా ఉంది ఈ క్లాసు. ఎందుకంటే చాలా సార్లు మనము అసలు మనల్ని మనం చూసుకోము. మనం ఎలాగ ఇంప్రూవ్ చేయొచ్చు మనం చూస్తాం, కానీ చాలా పైన చూస్తాం, లోతుగా చూడము. కానీ మీరైతే మమ్మల్ని డీప్గా వెళ్ళడానికి ప్రయత్నించే విధంగా చేశారు. నా లోపల నేను ఏటి మార్చుకోవాలో కూడా మీరు చేశారు.